మేము ఎంత బాధ పడ్డా గాని మాకు ఇండ్లు అయితే సహకారం చేసిండు కేసీఆర్. మాకు నీళ్ళ సలవ చేసిండు, మాకు ఎటు పెట్టి నీళ్ళ పైపులకు అంచెలు వేసిండు, ఆయనే తెచ్చేసిండు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గెలిచిన కచ్చలు మాకేం సాయం చేయలే, మాకేం సాయం ఏం చేయలే, మాకేం చేయలే. ఇగో ఇప్పుడు నాకు లోన్లా 2,80,000 ఉన్నాయి, నా అవి కూడా మాపు కాలే, నాకు రుణమాఫీ కాలేదా? కాలే. నిన్న పోయిన 3 విడతలు రిలీజ్ చేసిల్లు. ఆగస్టు 15వ తారీఖు వరకు నేను మొత్తం కంప్లీట్ చేస్తా అని చెప్పిండు కదా, లేదు కాలేదా? కాలే. నిన్న పోయి వచ్చిన, నిన్న శనివారంగా నిన్న పోయి వచ్చా. ఆడ వేయనంటే ఇవాళ మళ్ళా గిడ పటేల్ అమ్మ ఉన్నది, ఆ పటేల్ అమ్మ దగ్గర వెళ్ళాను నా భర్తని. అడిగేటందుకు ఏమంటుంది ఆమె? అయ్యో ఇంకా రాలే, తన పోయిండు రాలే కొడుక, నా కొడుక సంచోండు కానీ రాలే. ఇగో ఈ అయితే మాత్రం నిత్యం చేసిండు ఆయన. ఇక ఈ కాంగ్రెస్ వచ్చిన కానీ మాకేం సాయం చేయలేదు ఆయన, మాకేం చేయలేదు. పెన్షన్ కూడా రాలేదు. పింఛన్ అదే ఆయన 200 తోటి 2,000 పెట్టిండు. ఎవరు 2,000 ఉన్నదానికి 200 ఉన్నదానికి 2,000 ఎవరు చేసిండు? మన అది కేసీఆర్ చేసిండు. ఇప్పుడు మళ్ళీ యాదకొస్తాడు కేసీఆర్, ఆదికొత్తాడు కొడుక. తిన్నాక తినలేదని కడుపు పెట్టి మేమెట్ట ముందు మాకెట్ట భరించుకుంటాం. 200 తోటి 2,000 చేసిండు. ఇంకా గయ్యే పైసలు మాకు వచ్చేటి. 4,000 వస్తుందేమో, మా కడుపు చల్లగా ఉంటదేమో అని మీరు కాంగ్రెస్ ఓటేస్తే మమ్మల్ని ఎగిరితాడు. ఇప్పుడు మాకు అందకుండా మమ్మల్ని ఉండకుండా మమ్మల్ని ఏం బాధ పెడతాడో ఆ భగవంతుడికి ఏర్పాటుగా. గాడిన అయితే కదా కుర్చీలేమంటారు, మాకు ఏం చేయకుండా ఆయన కుర్చీలేమను ఇంత బోర్డు చెక్క ఇవ్వండి. ఇంకా మాకు గిదే చాలు, మాకు ఎట్టు పెట్టి మాకు గడ కుర్చీలు బస్ ఆపేటట్టు బోడి చెక్క వేసిపోయారు. ఇక మీకేమన్నా పుణ్యం. ఒక 4,000 పెన్షన్, 4,000 రాకుండా సరే 2,000 4,000 నడుస్తాడమ్మా ఆయన ఇయ్యాడు రేవంత్ రెడ్డి. పదాలందరికి వస్తే మాకు వస్తాయి నాయన, పదాలందరు పోతే నాకు పోతాయి. మీకు ఏమేమి చెప్పిండు రేవంత్ రెడ్డి? ఇంకా దునమాఫీ ఇస్తానన్నాడు, 4,000 పింఛన్ ఇస్తానన్నాడు, ముసలోళ్ళకు సాతగాని వాళ్ళకు 2,000 ఇస్తానన్నాడు. ఏదో అది దాని పేరు అది ఇస్తానన్నాడు. అవి 4,000 లేవు, ఈ 2,000 లేవు. ఇండ్లు కట్టి ఇస్తానన్నాడు, అది లేదు. మళ్ళా గాసులు 500 రూపాయల గాస్ అని అన్నాడు, అవి లేదు. లేకపోయినా చెప్పలేకున్నాం, ఏం చెప్తాం. పదాలందరూ పాట పడితే మనం పాట పడదాం, పదాలు లేదు. ఒకవేళ మళ్ళీ ఎవరిని గెలిపిస్తారు ఇప్పుడు? సరే మీరు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని వేసిళ్ళు, మీకు చెప్పరాని మాటలు ఏవేవో చెప్పిండు, మిమ్మల్ని ఉబ్బించిండు. ఒకవేళ మళ్ళీ ఎలక్షన్ వస్తే ఎవరిని గెలిపిస్తారు? కేసీఆర్ నా మళ్ళీ కాంగ్రెస్ నా? ఎట్లుంటదో ఆ దేవుడు వచ్చినాడు, ఆ భగవంతుడికి ఏర్పాటుగా ఇట్లా మొక్కి దేవునికి అన్నేస్తాం గట్లా. కానీ కాంగ్రెస్ కి అయితే ఇండ్లు రావాలి మాకు. ఎటు పెట్టి ఒక్కించా 5 ఉన్నాం, నా 4 కొడుకులు, నేను ఒక్కదాని ఒక్కింట్లో ఉండాలంటే మాకు ఎంత ఆకాశం కావాలి. కోడాన్లకు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోయి ఉంటే మీ పరిస్థితి ఏందమ్మా? భగవంతుడికి ఇళ్ళకి వచ్చి పాపం కొడుకు ఆయన కడుపు చల్లగా ఉండ కేసీఆర్. ఆయన కాళ్ళు మెక్కిన మాకు పాపం దాకదు. ఇప్పుడైతే మాకు ఇప్పుడు నాకు వచ్చింది. ఇప్పుడైతే ఎవరు ఎత్తేది లేదు, ఎవరు పెట్టేది లేదు.